ఓ చిన్న పల్లెలో శివయ్య అనే పేద మోచి ఉండేవాడు. అతనికి శాంత అనే అపురూప సౌందర్యవతి భార్యగా ఉండేది. వాళ్ళు చిన్న గుడిసెలో నివసిస్తూ శివయ్య పాదరక్షలు కుట్టే పనితో జీవనం సాగించేవాడు. కాని శాంతకి తన అందం మీదే మక్కువ, పని చేయడం అంటే విసుగు. శివయ్య ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఆమె కోరికల్ని తీరుస్తూ మరింత సంపాదించాలని శ్రమించేవాడు. కాని శాంతకు ఎప్పుడూ చాలు అనిపించేది కాదు. ఆమెకి బట్టలు, పర్ఫ్యూమ్స్, కాజల్ కావాలంటూ అడిగేది. తన భర్త ఎంత కష్టపడుతున్నాడో ఆమెకు ఏమాత్రం బోధపడేది కాదు. ఒకరోజు శాంత తీవ్రమైన జ్వరంతో పడిపోయింది. ఆమె ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడమే కారణం. రోజులు గడుస్తూ ఆమె ఆరోగ్యం క్షీణించిపోయింది. చివరికి ఆమె మరణించింది. శివయ్య బాధతో విలపించసాగాడు. కలలో దేవతలు కనిపించారని, వారు శాంతను బ్రతికించగలరని నమ్మి శివయ్య తన పనిముట్టు అమ్మేసి ఒక చిన్న పడవ కొనుగోలు చేసి దేవతల భూమి వెతకడానికి ప్రయాణం మొదలుపెట్టాడు. ఆయన నదిలో ప్రయాణిస్తూ మబ్బులతో చుట్టుకునబడి ఉన్న ఒక పర్వతాన్ని చూశాడు. ఇదే దేవతల నివాసం కావచ్చు అని భావించి శాంత శవాన్ని తన భుజాన వేసుకుని పర్వతం ఎక్కాడు. అక్కడ అతడు ఒక వృద్ధుని కలిశాడు. మీరు దేవుడు అయ్యుంటారు అన్నాడు శివయ్య. తన కథ మొత్తం చెప్పాడు. వృద్ధుడు కళ్లలో ప్రేమతో చిరునవ్వుతో అన్నాడు, నీ ప్రేమ నిజమైనది. ఆమెను బ్రతికించేందుకు నీ రక్తం 3 బిందువులు ఆమె నోట్లో వేయి. కానీ మళ్లీ ఆమె స్వార్థంగా ప్రవర్తిస్తే గుర్తుచేయి, ఆమె నీ బలిదానంతో జీవించి ఉంది అని. శివయ్య అలా చేశాడు. శాంతకు ప్రాణం తిరిగి వచ్చింది. ఇద్దరూ ఊరిలోకి తిరిగి వచ్చారు. కాని అప్పటికి శివయ్య వద్ద ఏమీ మిగలలేదు. తన వద్ద డబ్బూ లేదు, పనిముట్టు లేదు, ఒక్క గుడిసె తప్ప. శాంత ఇది చూసి అసంతృప్తిగా ఉండిపోయింది. ఇతడు ఇప్పుడు నాకు ఏం కొనివ్వగలడు అనుకున్న ఆమె. ఓ రోజు నదికట్ట వద్ద ఉన్నప్పుడు ఒక పెద్ద నౌకలో ఉన్న ధనవంతుడు శాంతను చూసి ఆకర్షితుడయ్యాడు. నాతో వస్తే నీకు కావాల్సిన అందమైన జీవితం ఇస్తాను అన్నాడు అతడు. శాంత దాని మాటలు నమ్మి శివయ్యను వదిలి ధనవంతుడితో వెళ్ళిపోయింది. శివయ్య తిరిగి వచ్చేసరికి ఆమె లేదు. సంవత్సరం తర్వాత ఓ ఊరు జాతరలో ఆమెను మళ్లీ చూశాడు. నువ్వు మళ్లీ జీవించావు అంటే ఆ 3 రక్తపు బిందువులు నా బలిదానం అన్నాడు. శాంత నవ్వి, వాటిని వెనక్కి కావాలా? తీసుకో అని అగౌరవంగా తన వేలిని గాటేసి 3 రక్తపు బిందువులు భూమిపై వదిలింది. కాని వెంటనే ఆమె ముఖంలో పల్చనగా మారింది. శక్తి కోల్పోయి కింద పడిపోయింది. శివయ్య ఆవేదనతో తల దించుకున్నాడు. ఆమె మరణించింది. కాని అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆమె శరీరం ఒక చిలుకగా మారింది. ఆ రోజు నుండి ఆ చిలుక గాలిలో తిరుగుతూ ప్రతి నరుని శబ్దం వినడానికి తిరిగి తన మానవ రూపాన్ని పొందాలని ఆశిస్తూ జీవించసాగింది. నీతి: అహంకారం గౌరవాన్ని కాజేస్తుంది, స్వార్థం ప్రేమను నాశనం చేస్తుంది.